ఇక సంవత్సరాంతంలో పార్టీలు, పిల్లలతో టూర్లు, సాధారణ కంటే కొంచెం ఎక్కువగా తినటం, తిరిగి వచ్చాక బరువుగా, ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపించే అనుభూతి. చాలామందికి ఇలా జరిగే ఉంటుంది. వెంటనే మనం డాక్టర్ని సంప్రదించి మందులు తీసుకుంటూ ఉంటాం. కానీ మందులు అవసరం లేకుండా ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఇవాళ మనం తెలుసుకుందాం. ఎక్కువ తిన్నప్పుడు, లేదా బయట తినే అలవాటు ఉన్నప్పుడు, లేదా ఘాటైన పదార్థాలు తిన్నప్పుడు ఉబ్బరము, జీర్ణ సమస్యలు చాలా సాధారణం. వెంటనే మందుల వైపు పరిగెత్తకుండా చిన్న చిన్న కదలికలు కనుక చేసినట్టయితే చాలా సహాయంగా ఉంటుంది. కొన్ని యోగా భంగిమలు పేగు కదలికలను మెరుగుపరుస్తాయి, ఇరుక్కున్న గాలిని విడుదల చేస్తాయి, కడుపు కండరాలని సడలిస్తాయి. మోకాళ్ళను ఛాతికి ఆనించడం, మృదువైన మెలికలు, బాలాసన, కూర్చొని ముందుకు వంగటం, ఇలాంటి సులభమైన భంగిమలు జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి, కడుపులో ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ కదలికలు నాడీ వ్యవస్థను కూడా ప్రశాంతపరుస్తాయి. జీర్ణంలో ఒత్తిడి పెద్ద పాత్ర పోషిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఒత్తిడి వల్ల వచ్చే ఉబ్బరానికి ఇవి చాలా మంచివి. భారీ భోజనం తర్వాత కొన్ని నిమిషాలు నెమ్మదిగా శ్వాసతో కలిపి చేసిన స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఉబ్బరం అంటే ఎప్పుడు పెద్ద అనారోగ్యమని కాదు, చాలాసార్లు పేగులకు కొంచెం సహాయం కావాలని మాత్రమే. నెమ్మదిగా చేసే యోగా, జాగ్రత్తగా తినటం, కదలిక ఇవి సహజంగా ఉపశమనం ఇస్తాయి. పండగల తర్వాత మన జీర్ణ వ్యవస్థను మళ్ళీ సరిగా గాడిలో పడేలా చేస్తాయి.